ఇక ఫుడ్ పాయిజన్ ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్ అట. సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు నోటీసులట. పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లాలో 22 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనను కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి దినపత్రికల్లో వికటించిన మధ్యాహ్న భోజనం 22 మంది విద్యార్థులు అస్వస్థత శీర్షికతో ప్రచురితమైన కథనంపై కమిషన్ జ్యుడిషియల్ సభ్యులు శివాది ప్రవీణ ఇవాళ స్పందించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 22 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గ్రామంలో జరిగిన ఒక ప్రైవేటు విందులో మిగిలిపోయిన ఆహార పదార్థాలను తీసుకొచ్చి పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంగా పెట్టడం వల్లే ఈ అనర్థం జరిగిందన్న ఆరోపణలు వెలువెడుతున్నాయి. తక్షణమే దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. నివేదికను 2026 ఫిబ్రవరి 24 నాటికి కమిషన్కు సమర్పించాలని శివాది ప్రవీణ ఆదేశాలు జారీ చేసిరట. ఈ ఫుడ్ పాయిజన్ అంశం దాదాపు ఒక సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ ఫుడ్ పాయిజన్ అంశం భారీగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక మూల, ప్రతిరోజు ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పటికీ వాళ్ళకి క్లారిటీ లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానం. ఇక మధ్యాహ్న భోజనము బయట నుంచి తెచ్చిన భోజనం ఎట్లా పెడతారు? ఇప్పుడు ఆల్రెడీ మీకు సంబంధించి ఇంత అమౌంట్ అని కేటాయించి మీకు సంబంధించి ముడి సరుకులు కొనుక్కోవడానికో లేకపోతే భోజనం ఏ రోజు ఏది పెట్టాలో ఒక మెనూ పద్ధతిలో మీకు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి అందుతాయి మధ్యాహ్న భోజన పథకంలో. మరి అలాంటప్పుడు మళ్ళీ మీరు బయట నుంచి అంటే ఆ పైసలు మిగిల్చుకోవడానిక? ఇప్పుడు ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే పిల్లల ప్రాణాలు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ హాస్టల్లో కావచ్చు, పిల్లల ప్రాణాలను నిర్లక్ష్యం చేసి ఆటలాడుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఎంతోమంది పిల్లలు ఇప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలన్నా హాస్టల్కి వెళ్ళాలన్నా చదువుకోవాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఈరోజు పేరెంట్స్కి అలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తా ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ఆ ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వీళ్ళ నిర్లక్ష్యం ఇదంతా. మనకేమవుతుంది ఆడేడా అయితే మనకి ఇక్కడ ఎందుకు అవుతుంది అనే కాడికి వాళ్ళని నిర్లక్ష్యం చేసి పిల్లల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇమ్మీడియట్గా ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించాలి. ఫస్ట్ ప్రైవేటు విందులో మిగిలిపోయిన భోజనం తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? మీకు ప్రభుత్వం ఆల్రెడీ దానికి బడ్జెట్ కేటాయించింది కదా. బీసీ ఎస్సీ హాస్టళ్ళకి బడ్జెట్ కేటాయించింది, స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకి బడ్జెట్ కేటాయించింది. మరి మీరు ఎట్లా బయట నుంచి తీసుకొచ్చి పెడతారు అక్కడ? మరి ఈసారే జరిగింది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇట్లాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇది మొదటిసారి కాకపోయి ఉండొచ్చు. ఇది ఇక్కడ ఇష్యూ జరిగింది కాబట్టి ఇది బయటకు వచ్చింది. లేదా ఇలా చాలాసార్లు జరిగి ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ పైసలు మిగిల్చుకునే ప్రయత్నం ఇది. పిల్లల ప్రాణాల మీద సంపాదించుకుంటారు వాళ్ళు.